Welcome to day one of Grow Your Business using digital marketing. So, అసలు డిజిటల్ మార్కెటింగ్ కి ట్రెడిషనల్ మార్కెటింగ్ కి డిఫరెన్స్ ఏంటి? ట్రెడిషనల్ మార్కెటింగ్ లో మనం బోర్డింగ్ పాంప్లెట్స్, యాడ్స్ కానీ లేకపోతే డిఫరెంట్ మీడియంస్. డిజిటల్ మార్కెటింగ్ అనేది టోటల్లీ డిఫరెంట్. సో డిజిటల్ మార్కెటింగ్ లో మనం యూజ్ చేసే మీడియంస్ ఏంటంటే సోషల్ మీడియా, వెబ్సైట్స్ అండ్ ఎస్ఈఓ. సో సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ కలిపి సోషల్ మీడియా. వెబ్సైట్స్ ఆర్ వెబ్సైట్, ఎస్ఈఓ అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. డిజిటల్ మీడియంస్ ని యూజ్ చేసుకొని మనం చేసే మార్కెటింగ్ ని డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసాం. సో హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ యువర్ బిజినెస్ అంటే ఫస్ట్ థింగ్ వచ్చి కాస్ట్ ఎఫెక్టివ్. సో వెన్ యూ యూజ్ ఎ బిల్ బోర్డ్ అంటే మీరు హోల్డింగ్ పెడితే సో దానికి ప్రతి మంత్ 30,000 ఖర్చు పెట్టాలి. సో ఇదే ప్రైసింగ్ ని మనం డిజిటల్ మార్కెటింగ్ లో స్పెండ్ చేస్తే సో అరౌండ్ మనకి 2 lakhs మెంబర్స్ దాకా రీచ్ అవుతాం. అంటే మీరు ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు యాడ్ చేస్తే సో దాని నుంచి ఏదైనా కన్వర్షన్ వచ్చిందా లేదా అన్నది మనం మెజర్ చేయవచ్చు. టార్గెటింగ్ అనేది మెయిన్ ఎసెప్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. మనం ఎవరినైతే టార్గెట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి రియల్ టైం ఫీడ్బ్యాక్. సో మనం ఒక క్యాంపెయిన్ ని మనం పెడితే సో ఆ క్యాంపెయిన్ కరెక్ట్ గా పర్ఫార్మ్ అవుతుందా లేదా అన్నది క్లియర్ గా మనం చూడగలుగుతాం. ఇలాంటి డిజిటల్ మార్కెటింగ్ టిప్స్ గురించి మమ్మల్ని ఫాలో అవ్వండి.